కర్రెగుట్టల్లో కూంబిం కథ చాలా దూరమే వెళ్తోంది. ఆపరేషన్ కంగారు ఏంటో గాని భద్రతా దళాలు కంగారెత్తే పరిస్థితి వస్తోంది. ఓవైపు బీర్ బాటిల్ బాంబులు, ఇంకోవైపు భారీ గుహలు కనిపిస్తున్నాయి. ఒక్క క్షణం ఏం జరుగుతోందో తెలియని సిచ్యువేషన్. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 24,000 మంది బలగాలతో అతిపెద్ద భారీ ఆపరేషన్ నడుస్తోంది. కూంబింగ్ టైంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకుంటున్నారు. అదే సమయంలో మావోయిస్టులు కూడా తప్పించుకుంటున్నారు. సో ఆపరేషన్ కర్రెగుట్టలు ఎటు దారి తీయబోతోంది? Buster Fighters, District Reserve Guards, Special Task Force, Chhattisgarh State Police, CRPF, Cobra Teams. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 24,000 మంది భద్రతా బలగాలు అంతా ఒక్కటయ్యారు. కర్రెగుట్ట, దుర్గం గుట్టలను జల్లెడపడుతున్నారు. మొత్తం ఏరియా 800 చదరపు కిలోమీటర్లు. ఏప్రిల్ 21న మొదలైన ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. ఛత్తీస్గఢ్ సరిహద్దుల వైపు నుంచి ఈ బలగాలు దూసుకొచ్చాయి. ఇప్పుడు కర్రెగుట్టల్లో కథ నడిపిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. హెలికాప్టర్లు, డ్రోన్ల పహారాలు గుట్టల్ని అష్టదిగ్బంధనం చేస్తున్నారు. ఈ దెబ్బతో మావోయిస్టుల ఖేల్ ఖతమే అంటున్నారు. సీన్ కట్ చేస్తే కర్రెగుట్టల్లో కూంబింగ్ అంత ఈజీ కాదని భద్రతా బలగాలకు తొలి రోజే అర్థమైంది. బీజాపూర్, ములుగు జిల్లా సరిహద్దుల్లో కూంబింగ్ అంటే అంత ఈజీ కాదు. అయితే 2026 మార్చి నాటికి ఉగ్రవాదాన్ని అంతం చేయటమే లక్ష్యంగా కేంద్రం టార్గెట్ పెట్టుకుంది. అందులో భాగంగానే జల్లెడ పడుతూ చివరికి కర్రెగుట్టల దాకా మ్యాటర్ వచ్చింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 24,000 మంది కూంబింగ్ చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. అందుకే నక్సల్స్ ఫ్రీ స్టేట్ గా మార్చే క్రమంలో దొరికిన వారిని దొరికినట్లు ఎన్కౌంటర్లు చేస్తున్నారు, లొంగిపోమ్మంటున్నారు. సో ఇప్పుడు కూడా ఛత్తీస్గఢ్ వైపు నుంచే భారీ ఎత్తున కూంబింగ్ చేస్తూ బలగాలు ముందుకు కదులుతున్నాయి. ఇప్పుడు బలగాలు కూంబింగ్ చేస్తున్న కర్రెగుట్టలు, దుర్గం గుట్టలు చాలా దట్టమైన అడవి. సాయంత్రం 4 అయిందంటే చాలు చీకటి వాతావరణం ఉంటుంది. 5 మీటర్ల దూరంలో మనుషున్న గుర్తుపట్టే పరిస్థితి ఉండదు. అంత దట్టంగా చెట్లుంటాయి. ఇది మావోయిస్టులకు చాలా సేఫ్ ప్లేస్. అందుకే అక్కడ కథ ముగించాలని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. PLGAకు చెందిన 500 మందికి పైగా నక్సలైట్లు ఇక్కడున్నారని భావిస్తున్నారు. అందులో టాప్ లీడర్లైన హిడ్మా, బట్సేదేవా, దామోదర్ లాంటి వాళ్లంతా మీటింగ్ కోసం కర్రెగుట్టలకు వచ్చారని అనుకుంటున్నారు. అందుకే ఈ భారీ ఆపరేషన్ నడుస్తోంది. సీన్ కట్ చేస్తే భద్రతా దళాలు ఊహించినంత ఈజీగా కర్రెగుట్టలు, దుర్గం గుట్టలు లేవు. చాలా టఫ్ కండిషన్ ఫేస్ చేస్తున్నారు. భారీ ఎండ దెబ్బలకు సెక్యూరిటీ ఫోర్సెస్ డీహైడ్రేషన్ కు గురవుతున్నారు. అస్వస్థతకు గురైన వారిని హెలికాప్టర్లో బీజాపూర్ తరలిస్తున్నారు. వారి ప్లేస్ లో బ్యాకప్ టీంలను పంపిస్తున్నారు. ఏం జరిగినా సరే ఈ గుట్టలను జల్లెడ పట్టాల్సిందేనన్న ఆదేశాలు వెళ్లాయి. ములుగు జిల్లా వెంకటాపురం బార్డర్ సెంట్రిక్ గా ఛత్తీస్గఢ్ లోని కొత్తపల్లి మొదలుకొని భీమారంపాడు, కస్తూరిపాడు, చినఉట్లపల్లి, పెదఉట్లపల్లి, పూజారి కాంకేర్, గుంజపర్తి, నంబి, ఎలిమిడి, నడిపల్లి, గల్లంలో సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. రుద్రారం వరకు 90 కిలోమీటర్ల పొడవున ఉన్న కర్రెగుట్టలను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా భారీ గుహలు గుర్తించారు. అందులో 1000 మంది వరకు తలదాచుకునే ఏర్పాట్లు చేశారు. ఆ వీడియోలను బలగాలు రిలీజ్ చేశాయి. అందులో నీటి వసతి కూడా ఉన్నట్లు గుర్తించారు. అటు బీర్ బాటిల్ బాంబులను కూడా ఐడెంటిఫై చేశారు. వాటిని నిర్వీర్యం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. చెప్పాలంటే బలగాలకు కర్రెగుట్టల్లో కూంబింగ్ కత్తె మీద సాము అన్నట్లుగా మ్యాటర్ మారింది. సహజంగా ఏర్పడ్డ గుహలు మరిన్ని ఉంటాయంటున్నారు. అడుగు తీసి అడుగు వేస్తే ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మధ్య ముందుకు కదులుతున్నాయి బలగాలు. వీరికి హెలికాప్టర్లు, అడ్వాన్స్డ్ డ్రోన్లు కూడా హెల్ప్ అవుతున్నాయి. మరోవైపు ఆపరేషన్ కగార్తో మావోయిస్టులు కూడా కర్రెగుట్టల నుంచి మగం మార్చేశారా లేదంటే గుహల్లో తలదాచుకున్నారా అన్నది క్లారిటీ లేకుండా పోతోంది.
కర్రెగుట్టలపై బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవాలి. అక్కడి నుంచే కథ నడపాలి. మావోయిస్టులకు గట్టి దెబ్బ కొట్టాలి. రెడ్ కారిడార్ నెట్వర్క్ను బలహీనపరచాలి. ఇది భద్రతా దళాలు వేసుకున్న ప్లాన్. అందుకోసమే తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర 3 వైపుల నుంచి కర్రెగుట్టలను భద్రతా దళాలు చుట్టుముట్టాయి. అయితే అది అనుకున్నంత ఈజీగా లేదు. మరోవైపు ఆపరేషన్ కగార్ ఆపాలని, చర్చలు జరపాలన్న డిమాండ్లు పౌర హక్కుల సంఘాల నుంచి పెరుగుతున్నాయి. అయితే ఎవ్వరి మాట వినేదే లేదంటూ కేంద్రం ఇంకింత స్పీడ్ పెంచుతోంది. బ్లాక్ హిల్స్ గా పేరొందిన కర్రగుట్టలు మావోయిస్టులకు అత్యంత స్ట్రాటజిక్ లొకేషన్. గోదావరి నది ఒడ్డున దట్టమైన అడవులు, కొండలతో కూడిన ప్రాంతమిది. అంతేకాదు తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర బార్డర్ లొకేషన్. దీంతో ఈజీగా తప్పించుకునే వీలుంటుంది. ఈ ప్రాంతం మావోయిస్టుల రెడ్ కారిడార్ లో కీలక భాగం. ఇది జార్ఖండ్ నుంచి ఏపీ దాకా విస్తరించి ఉంది. ఇక్కడ నియంత్రణ సాధిస్తే మావోయిస్టుల నెట్వర్క్ కు తీవ్ర దెబ్బ తగులుతుందనే ఉద్దేశంతోనే భద్రతా బలగాలు ఆపరేషన్ కర్రగుట్ట చేపట్టాయి. ఈ బ్లాక్ హిల్స్ మావోయిస్టుల సెంట్రల్ గెరిల్లా జోన్ లో భాగం. ఇది కేంద్ర కమిటీ సభ్యులు, శిక్షణా శిబిరాలు, ఆయుధాలకు కేంద్ర స్థానంగా ఉంది. ఇక్కడ 1000 మంది ఉండగలిగేలా సొరంగాలు, బంకర్లు ఉన్నాయి. ఇవి మావోల రహస్య కార్యకలాపాలకు వీలుగా ఉండడంతో బలగాలు స్థావరాలను ఢీకొచ్చేసే పని పెట్టుకున్నాయంటున్నారు. కర్రగుట్టలపై బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని భావిస్తోన్న భద్రతా బలగాలకు అడుగడుగునా సవాళ్లు ఎదురవుతున్నాయి. బచావో కర్రగుట్టలు పేరుతో ఆపరేషన్ స్టార్ట్ చేశాయి. ఎండ తీవ్రత విపరీతంగా పెరగటంతో గన్స్, పేలుడు పదార్థాలు, రోజువారీ వస్తువులను భుజాన వేసుకుని కొండలెక్కుతోన్న బలగాల్లో చాలా మంది డీహైడ్రేషన్ కు గురవుతున్నారు. ఇప్పటిదాకా 100 మందికి పైగా జవాన్లు ఎండ దెబ్బ బారిన పడ్డారంటున్నారు. అటు మావోయిస్టుల కోసం వెతుకుతోన్న జవాన్లకు గుట్టల్లో గుహలు కనిపిస్తున్నాయి. కర్రగుట్టల్లో ఇలాంటి గుహలు చాలానే ఉన్నాయని స్థానిక ఆదివాసీలు చెప్తున్నారు. ఇంకా ముందుకెళ్లే కొద్దీ ఇలాంటి బంకర్స్ పెద్ద సంఖ్యలోనే కనిపించే అవకాశం ఉంది. ఇంతకాలం వీటిని షెల్టర్లుగా ఉపయోగించుకున్న మావోయిస్టులు బలగాలొచ్చేసరికే ఖాళీ చేసి వెళుతున్నాయంటున్నారు. దీంతో వారికి సమాచారం ఎలా వెళుతుందోనని బలగాలు ఫోకస్ పెంచాయి. కర్రగుట్టలకు బ్లాక్ హిల్స్ అని పేరుంది. ఇక్కడ బాంబుల శబ్దాలు, కాల్పుల మోతతో మోగిపోతోందని స్థానిక ఆదివాసీలంటున్నారు. 4 హెలికాప్టర్లు అడవిపై చక్కర్లు కొడుతున్నాయి. ఆకాశంలో నిఘా, గుట్టల్లో కాలిబాటన నిఘాతో కథ మార్చేస్తున్నారు. ఇప్పటి వరకు 3 మహిళా మావోయిస్టుల మృతదేహాలను, ఆయుధాలను, పెద్ద ఎత్తున పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే భారీ ఎత్తున మావోలు హతమయ్యారన్న ప్రచారం నిజం కాదంటున్నారు. టాప్ నక్సల్ లీడర్లు ఎక్కడున్నారు? హిడ్మా టీం ఏది లేదా? లేదంటే బలగాల దృష్టి మళ్లించేందుకు మావోలు ప్లాన్ చేస్తున్నారా అన్న ప్రశ్నలొస్తున్నాయి. నిజానికి చర్చలు జరపాలని మావోయిస్టులు డిమాండ్ చేసిన సందర్భాలు లేవు. మధ్యవర్తులుగా ఉండే పౌర హక్కుల నేతలు, లెఫ్టిస్టులు కోరుతుంటారు. బ్లాక్ హిల్స్ ను రౌండప్ చేయడంతోనే చర్చల డిమాండ్ తెరపైకి తెచ్చారా అన్నది కీలకంగా మారుతోంది. గెరిల్లా యుద్ధ తంత్రంలో భాగంగా మావోయిస్టుల ప్లాన్ మరోలా ఉందా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. నిజానికి సెక్యూరిటీ ఫోర్సెస్ అలర్ట్ గా ఉండాలన్న సూచనలొస్తున్నాయి. కర్రెగుట్టలు మావోయిస్టుల అడ్డ. అక్కడ వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. టెక్నాలజీతో సమన్వయం చేసుకోవాలి. స్థానికంగా ఇన్ఫార్మర్లు మావోయిస్టులకే సపోర్ట్ ఇస్తుంటారు. అందుకే ఈ టార్గెట్ అంత ఈజీ కాదంటున్నారు. వీరి హెల్ప్ తోనే 11 మంది కేంద్ర కమిటీ సభ్యులు భద్రాచలం వైపు తప్పించుకున్నట్లుగా చెప్తున్నారు. కర్రెగుట్టల్లో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్పై రాష్ట్రంలోని కమ్యూనిస్టులు, పౌర హక్కుల నేతలు, విద్యావేత్తల నుంచి విమర్శలు పెరుగుతున్నాయి. కాల్పులను వెంటనే నిలిపివేయాలని, ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు పదే పదే ప్రతిపాదిస్తున్నా కూంబింగ్ నిర్వహించడం ఎంతవరకు కరెక్ట్ అని హరగోపాల్, కూనంనేని వంటి వాళ్లు విమర్శిస్తున్నారు. ప్రభుత్వాన్ని వాళ్ళు చర్చలకు సిద్ధమనంటున్నారు. ఇప్పుడు కూర్చొని చర్చించండి. శాంతి గురించే కదా చర్చించేది. మీరు ప్రభుత్వంగా, రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం నడవాలి కాబట్టి ప్రభుత్వం కూడా శాంతి చర్చలు జరపాలి. దానికి మావోయిస్ట్ పార్టీ ఒక 1 నెల రోజులు మీరు కాల్పుల విరమణ పాటిద్దాం. మీరు మీ బలగాలు మేము అన్నీ ఉండనే ఉంటాయి.
కానీ విప్లవ పార్టీ మేము చర్చలకు సిద్ధమే అన్నప్పుడు మీరు చర్చలు జరపడం అనేది దేశంలో ఉండేటువంటి సుదీర్ఘమైనటువంటి ఒక వారసత్వం ఉంది. అది అశోకుడి దగ్గర నుంచి మనకు ఆ వారసత్వం. మేము చర్చలకు వస్తామని అంటున్నా కూడా నువ్వు చర్చలకు వచ్చినా సరే నేను చంపుతావు అంటావంటే ఇది ముస్సోల్ని, హిట్లర్ ఆ నైజం పుణికి పుచ్చుకున్నటువంటి ఫాసిస్టు మోకలు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. దీనికి సంబంధించి మరి ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు చర్చలకు వస్తామంటే రావద్దా? మీకు పరిపాలన మీద ప్రేమ ఉందా? దేశం మీద ప్రేమ ఉందా? దేశ ప్రజల మీద ప్రేమ ఉందా? ఏమీ లేదు. మిమ్మల్ని ప్రశ్నించేవాడు ఉండకూడదు, ముస్లింలు ఉండొద్దు, కమ్యూనిస్టులు ఉండొద్దు, క్రిస్టియన్స్ ఉండొద్దు. ఇది మీ పాలసీ. మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరగకపోవటం వెనుక కార్పొరేట్ శక్తులు, బహుళజాతి కంపెనీలు ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నారు. మరోవైపు మావోయిస్టులకు స్థానిక ఆదివాసీలు రక్షణ కవచంగా ఉన్నారంటున్నారు. ఇది ఆపరేషన్ ను క్లిష్టం చేస్తోందని తెలుస్తోంది. ఒకవేళ బలగాలు చేపట్టిన భారీ కూంబింగ్ ఆపరేషన్ సక్సెస్ అయితే గనుక అతి పెద్ద సర్చ్ ఆపరేషన్ గా మిగిలిపోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే ప్రాంతంలో 2018లో జరిగిన ఎన్కౌంటర్లో 40 మంది మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టు ఉద్యమాన్ని బలహీనపరచాలంటే ఇక్కడ ఆధిపత్యం సాధించడం కీలకంగా చెప్తున్నారు. మొత్తంగా ఆపరేషన్ కగార్లో భాగంగా 2023 డిసెంబర్ నుంచి 2025 ఇప్పటి వరకు 365 మంది మావోయిస్టుల్ని హతమర్చారు. ఈ ఏడాది తొలి 3 నెలల్లోనే ఛత్తీస్గఢ్లో 140 మంది మావోయిస్టులు మృతి చెందారంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.